నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవ యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ దివాకర్ హాజరయ్యారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇవాళ సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్లోని జీరా బస్తీ కాలనీలలో అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీరా గార్డెన్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని కమిటీ హాల్ నిర్మాణం కోసం పరిశీలించారు. బస్తీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 19 లక్షల రూపాయల వ్యయంతో కమిటీ హాల్ను G+1 విధానంలో నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ స్పష్టం చేశారు. తెలంగాణకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎంతో కృషి చేస్తున్నారని, రాష్ట్రంలోని మరిన్ని విమానాశ్రయాల అవసరం ఉందని కేంద్రం సూచించినా గత కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చొరవ చూపటం లేదని ఆయన విమర్శించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో కోలాహలం నెలకొంది. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. పరకాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆయన ఆసక్తిగా వీక్షించి వారి ప్రతిభను అభినందించారు. టెక్నాలజీలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, అప్పుడే భవిష్యత్తులో అద్భుతమైన అవకాశాలు అందుకోగలరని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణాన్ని భవిష్యత్తు పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు పడ్డాయి. పట్టణంలోని కోదాడ రోడ్డులో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన DFMT గ్రాంట్ ఫైళ్లను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఘనంగా ప్రారంభించారు. DMA ఫిట్ నిధులతో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజధాని అమరావతికి జగ్గయ్యపేట ముఖద్వారం వంటిదని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందితేనే రాజధానికి పూర్తిస్థాయి శోభ వస్తుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవారులను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ దుర్గారావు ఆయనకు స్వామివారి మెమెంటోను, ప్రసాదాలను అందజేశారు. తూర్పు నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. సుమారు 280 కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన DPRలు సిద్ధమైనట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, క్రీడలు, విద్యారంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు మరియు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకొని రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాన్ని బహూకరించారు. ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ఇందులో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ SV రాజశేఖర్ బాబు ఇతర శాఖల అధికారులతో కలిసి ఇబ్రహీంపట్నం, కేతనకొండ, గొల్లపూడి ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహించారు. ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డుతో పాటు ప్రమాదాలు ఎక్కువగా జరిగే కేతనకొండ, గొల్లపూడి గ్రామాల్లోని బ్లాక్ స్పాట్స్ను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై రాజీ పడొద్దని, వారికి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాలనను పర్యవేక్షించే క్రమంలో ఆయన జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఎస్సీ బాలుర వసతి గృహం, రేషన్ షాపులు మరియు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సిబ్బందికి ఎలాంటి సూచనలు చేశారు.